शुभोदय बच्चों। आप सब अच्छे हैं ना? घर पर ही सुरक्षित और स्वस्थ है ना? बहुत अच्छा। आप पहले सेशन में पार्ट 1 बरसते बादल कविता सीखे हैं ना? और दूसरे सेशन में पार्ट 2 ईदगाह कहानी भी सीखे हैं ना? अच्छा, अब हम कुछ समय अपनी कक्षा पर ध्यान देंगे। अब देखिए बरसते बादल कविता पाठ के अर्धग्राह्यता प्रतिक्रिया, अभिव्यक्ति सृजनात्मकता, भाषा की बात और पठित पद्यांश के प्रश्न के बारे में चर्चा करेंगे। बच्चों देखिए बरसते बादल पाठ के प्रश्न कविता पाठ में दिए गए 3 प्रश्न है ना। अब हम उसके बारे में चर्चा करेंगे। मेघ, बिजली और बूंदों का वर्णन यहाँ कैसा किया गया? మేఘాలు, బిజలి, మెరుపులు మరియు బూందు వర్షపు నీటి బొట్లని ఏ విధంగా ఇక్కడ కవి వర్ణించారు? శ్రావణ మాసమే మేఘ ఆస్మాన్ మే ఛా జాతే హై, శ్రావణ మాసంలో మేఘాలు ఆకాశంలో వ్యాపించి ఉన్నాయి. घने बादलों में बिजली चमकती है. घने बादल मानी काले बादल, దట్ట బాగా నల్లగా కమ్ముకున్నటువంటి మేఘాల్లో మెరుపులు మెరుస్తూ ఉన్నాయి. वर्षा की बूंदे चमचम करके धरती पर गिरती है. వర్షపు నీటి బొట్లు चमचम అని శబ్దం చేస్తూ భూమి మీద పడుతూ ఉన్నాయి. वर्षा में रात को आने वाले सपने दिन में आते हैं. వర్షము పడుతున్న సమయంలో రాత్రిపూట వచ్చేటటువంటి కళలు కూడా పగలు వస్తూ ఉన్నాయి. ఎందుకని? పగలు కూడా చీకటిని తప్పించే విధంగా మేఘాలు ఆకాశంలో బాగా వ్యాపించి ఉన్నాయి. अब दूसरा प्रश्न देखेंगे बच्चे। प्रकृति की कौन कौन सी चीजें मन को छू लेती है? ప్రకృతిలో ఉన్నటువంటి ఏ దృశ్యాలు మన మనసుని బాగా హత్తుకుంటాయి, మనసుకి ఆహ్లాదాన్ని ఇస్తాయి? देखिए वर्षा में प्रकृति की सुंदरता देखने लायक होती है. వర్షంలో ప్రకృతి యొక్క అందం ఇంకా చూడాలనిపించే విధంగా ఉంటుంది. पेड़ पौधे हरा भरा रहते हैं. చెట్లు మొక్కలు పచ్చ పచ్చగా ఉంటాయి, పచ్చదనంతో నిండి ఉంటాయి. गर्मी कम होने के कारण మనిషి खुशी से रहते हैं. ఎండలు బాగా తగ్గిపోతాయి కదా వర్షాకాలం వచ్చేటప్పటికి. అందువల్ల ఎండలు తగ్గటం వల్ల మనుషులందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు. జీవ జంతు సంకేతం के द्वारा अपनी खुशी प्रकट करती है. జంతువులు పక్షులు కూడా తమ సంకేతాల ద్వారా, తమ సైగల ద్వారా వాటి ఆనందాన్ని మనకి తెలియజేస్తూ ఉంటాయి. ధర్తీ జల్సే భర్ జాతి హై, భూమి కూడా నీటితో నిండి ఉంటుంది. ప్రకృతికి శోభ బర్తి హై, ప్రకృతి యొక్క అందం కూడా పెరుగుతుంది. अच्छा बच्चों, तीसरा प्रश्न देखेंगे। तृण तृण की प्रसन्नता का भाव क्या है? ప్రతి అణువు కూడా మట్టి యొక్క ప్రతి అణువు అనే యొక్క భావం ఏంటి? तृण तृण की प्रसन्नता का भाव है कि हर कण की प्रसन्नता. तृण तृण की प्रसन्नता అంటే అర్థం ఏంటంటే ప్రతి మట్టి యొక్క ప్రతి అణువు కూడా చక్కగా ప్రశాంత ఉండటము. वर्षा की धाराओं से हर कण पुलकित होता है. వర్షపు యొక్క నీటి బొట్ల వల్ల ప్రతి మట్టి అణువు కూడా పొలగించిపోతూ ఉంటుంది. మట్టిలో వచ్చేటటువంటి ప్రతి ఈ గడ్డిపోచు కూడా सबको नया रूप मिलता है. అందరికీ కొత్త రూపం అన్నిటికీ కొత్త రూపం అనేటటువంటిది కనిపిస్తూ ఉంటుంది. अब अर्धग्राह्यता प्रतिक्रिया के प्रश्न देखेंगे बच्चे। धरती की शोभा का प्रमुख कारण वर्षा है. अपने विचार बताइए. భూమిలో అందము పెరగటానికి ప్రముఖ కారణము వర్షము. మీ యొక్క ఆలోచన తెలియజేయండి. वर्षा की धाराएं धरती पर झरने बनाती है. వర్షపు నీటి దారలు కింద భూమి మీద సరయల్ని పారేలా చేస్తాయి. పృథ్వీ కా జల్ స్తర్ బర్తా హై, పృథ్వీ యొక్క నీటి శాతం పెరుగుతుంది. జల్ స్తర్ మాని నీటి శాతం. పేड़ पौधे हरे भरे रहते हैं. చెట్లు మొక్కలు అన్ని కూడా పచ్చదనంతో నిండి ఉంటాయి. ధర్తీ పర్ హరియాలి ఛా జాతి హై, భూమి మీద పచ్చదనం అనేటటువంటిది వ్యాపించి ఉంటుంది.
మనుష్య పశు పక్షి ఆది ప్రసన్నత సే रहते हैं మనుష్యులు పశువులు పక్షులు అందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు इस प्रकार वर्षा प्रकृति की शोभा का प्रमुख कारण है ఈ విధంగా వర్షము ప్రకృతి యొక్క అందానికి పెంచడానికి కారణంగా ఉంటుంది अब दूसरा प्रश्न देखेंगे घने बादलों का वर्णन अपने शब्दों में लिखिए దట్టమైన మేఘాన్ని మీ మాటల ద్వారా వర్ణించండి श्रावण मास में घने बादल आसमान में छा जाते हैं श्रावण మాసంలో దట్టమైన మేఘాలు ఆకాశంలో వ్యాపించి ఉంటాయి घने बादलों में बिजली चमकती है దట్టమైనటువంటి మేఘాల్లో మెరుపులు అనేటటువంటిది మెరుస్తూ ఉంటాయి घने बादल आसमान में गरजते हैं घने बादल माने काले बादल ఆకాశంలో గర్జిస్తూ ఉంటాయి బాదలో మే ఇంద్రధనుష్ बनता है మేఘాల్లోనే ఇంద్రధనుష్ కూడా ఏర్పడుతూ ఉంటుంది వర్షం పడే టైంలోనే కదా ఇంద్రధనుష్ వస్తుంది మనకి घने बादल వర్ష पैदा करते हैं దట్టమైన మేఘాలు మనకి వర్షాన్ని కురిపిస్తూ ఉంటాయి यहाँ देखे बच्चे वाक्य उचित क्रम में लिखिए वाक्याన్ని उचित क्रमంలో రాయాలి ये वाक्य देख रहे हमारे कविता में आए वाक्य है ना ये उसको हम कविता में देखकर उचित क्रम में रखना है देखिए यहाँ है जम जम बरसते जम जम मेघ के सावन ये जैसा वैसा दिए है इसको हम कविता को देखकर उचित क्रम में रखना है उचित क्रम क्या है जम 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 मेघ बरसते हैं सावन के गगन में गर्जन गुमल गुमल गिरते गिर भरते मेघ ఇక్కడ మనకి కవితలో ఉన్నటువంటి వాక్యాలు ఎలా పడతాలా అటు ఇటు తిప్పిచ్చారమ్మా వాటిని మనం ఏం చేయాలంటే కవితను చూసి కరెక్ట్ క్రమంలో రాయాలి గుమ్మడి గుమ్మడి గిర్ మేఘ గగన్ మే భర్తే గర్జన్ धरती पर जरती धाराए पर धारावोम धारावोम पर धाराए जरती धरती पर अब हम अर्धग्राह्यता के प्रतिक्रिया के अंतर्गत आ सीखे है और ये देखिए नीचे दिए गए भाव की पंक्तियां लिखिए కింద ఇచ్చినటువంటి భావం కవిత యొక్క భావాలు రాశారు ఇచ్చారు మనకి మూడు ఆ భావాల యొక్క కవితలో పంక్తులు ఏ ఉన్నాయో మనం వెతికి రాయాలి అవి చూడండి ఒకసారి వెతకండి ఒకసారి बादलों के घोर अंधकार के बीच बिजली चमक रही है और मन दिन में ही सपने देखने लगा है బాదల మేఘాల యొక్క బాగా నల్లగా చీకటిగా ఉన్నటువంటి మేఘాల మధ్యలో మెరుపులు మెరుస్తూ ఉన్నాయి మన మనసులో పగలు కూడా కళలు వస్తూ ఉన్నాయి इससे संबंधित कविता क्या है कविता के पंक्ति क्या है चम चम बिजली चमक रही रे उनमें गन के तम तम दिन के तम में सपने जगते मन के ऐसा इसका भाव यही है यहाँ भाव दिए गए हैं हम उसकी कविता की पंक्तियां लिखना है देखिए दूसरा देखिए मिट्टी के कण कण से कोमल अंकुर फूट रहे हैं మట్టి యొక్క ప్రతి అణువులో కూడా కోమలమైనటువంటి చిన్న చిన్న గట్టి పోచలు వస్తున్నాయి ఇక్కడ బచ్చ చూడండి ఇక్కడ మనకి ఈ కవితకి సంబంధించినటువంటి పంక్తుల యొక్క భావం ఇచ్చారు ఆ భావానికి సంబంధించిన పంక్తుల్ని మనం ఏం చేయాలి కవితలోకి వెళ్ళి వెతికి మనం రాయాలి ఈ दूसरा का देखिए रच के कण कण में तुरंत को पुरकावृतर आ पंक्ति इधी कवि चाहता है कि जीवन में सावन बार बार आए और सब मिलकर झूले में झूले इसका का पंक्ति क्या है इस भाव का पंक्ति क्या देखिए इंद्रधनुष के झूले में झूले मिल सब जन फिर आए जीवन में सावन मन भावन इकड़ा सावन बार बार आना चाहता है या भी देखिए फिर आए जीवन में सावन मन भावन मिलजुल कर झूले इंद्रधनुष के झूले में झूले ऐसा भाव को देखकर पंक्तियां ढूंढकर लिखना है यहाँ अब ये देखिए पद्यांश पढ़कर प्रश्नों के उत्तर दीजिए ये नीचे पद्यांश दिए उसके प्रश्नों के उत्तर देना है आपको भी एग्जाम्स होते हैं ना एग्जाम्स में आपको पद्यांश देते हैं उस पद्यांश के अंतर्गत कुछ प्रश्न देते हैं उस प्रश्न के जवाब आप इस पद्यांश को पढ़कर अच्छी तरह समझकर उस पद्यांश में से ढूंढकर लिखना है మీకు కూడా ఎగ్జామ్స్ లో ఇస్తారమ్మా ఇచ్చినప్పుడు ఇలా పద్యాంశ క్వశ్చన్స్ ఇస్తారు ఆ పద్యాంశ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు మీరు ఆ పద్యాంశని చాలా చక్కగా చదవాలి ముందు పద్యాంశ చదివి అర్థం చేసుకొని దానికి సంబంధించినటువంటి ఇక్కడ క్వశ్చన్స్ ఇస్తే ఆ క్వశ్చన్స్ ఆన్సర్స్ మీరు పద్యాంశలో వెతికి జాగ్రత్తగా అర్థం చేసుకొని
రాయాలి. ఇక్కడ యహదేకి ఒకసారి చూద్దాం, చూడండి ఎలా రాయాలనేది. బాదల్ और बूंदे बंद किए है बादल ने, अंबर के दरवाजे सारे, नहीं नजर आता है सूरज, ना कहीं चांद सितारे, ऐसा मौसम देखकर चिड़िया ने भी पंख पसारे, हो प्रसन्न धरती के वासी, नभ की ओर निहारे. देखिए और एक बार देखिए, మీరు ఒకసారి చదివితే కొంచెం అర్థం కాదు, మళ్ళీ సెకండ్ టైం ఇంకోసారి చదివి అట్లా 2-3 సార్లు చదివితే మీకు దానికి భావం అర్థమవుతుంది. దాన్ని బట్టి మీరు ఇక్కడ ఆన్సర్స్ రాయాల్సి ఉంటుంది. और एक बार देखेंगे, बादल और बूंदे बंद किए है बादल ने, अंब के दरवाजे सारे, नहीं नजर आता है सूरज, ना कहीं चांद सितारे, ऐसा मौसम देखकर चिड़िया ने भी पंख पसारे, हो प्रसन्न धरती के वासी, नभ की ओर निहारे. देखिए ये पद के प्रश्न देखेंगे. यहाँ इसने अम्ब के दरवाजे बंद कर दिए है. इसने यहाँ का लिखना कहाँ लिखना है, क्वेश्चन वर्ड का है. इसने अंबर के दरवाजे, ఎవరు అంబర్ యొక్క దర్వాజని మూసివేశారు. ఇక్కడ క్వశ్చన్ లో ఉన్నటువంటి వర్డ్స్ పద్యంలో ఎక్కడ ఉన్నాయో మనం చూసామంటే అక్కడే ఆన్సర్ ఉంటుంది. ఒకసారి చూడండి बच्चे, एक बार देखिए, अंबर के दरवाजे बंद कर दिए. या देखिए अंबर के दरवाजे बंद किए. इसने ఎవరు ఎవరు अंबर दरवाजे మూసివేశారు? बादल और बूंदे बंद किए है बादल ने. क्या बंद किए, कौन बंद किए है? बादल ने. बादल बंद किए हैं अंबर के दरवाजे. अब इसका जवाब क्या है? बादल. बादल. पंख किसने पसारे हैं? पंख पसारे हैं. पंख, इस ये क्वेश्चन में ये शब्द है ना, ये शब्द ये पद में कहा है? देखिए एक बार, पंख पसारे या है, तीसरी पंक्ति में है. देखिए पंख पसारे, किसने, या क्वेश्चन वर्ड क्या है? किस. किस, ఎవరు ఎవరు पंख व्याపించారు? पंख किसने पंख पसारे? चिड़ियों ने. का चिड़ियों. देखिए यहाँ चिड़िया मानी आ, ऐसा ऐसा देखना, देख के ढूंढना, ढूंढी तो वही आंसर मिलते हैं आपको. పద్యాంశ में आया युग्म शब्द. పద్యాంశాలు వచ్చింటే యుగ్మ శబ్దాలు. యుగ్మ శబ్దాలు అంటే మధ్యలో హైఫన్ వచ్చి కలిసి వచ్చే శబ్దాలు. చూడండి ఒకసారి, ఇట్లా మధ్యలో హైఫన్ వచ్చి కలిసి వచ్చేటటువంటి శబ్దాన్ని యుగ్మ శబ్దాలు అంటారు. అవి ఎప్పుడు కూడా మనం అలానే పలుకుతూ ఉంటాం. देखिए यहाँ बादल अंबर है, यहाँ नहीं. सूरज चांद है, यहाँ पद में नहीं. चांद सितारे है पद में, हाँ यहाँ है. हाँ चांद सितारे. अब क्या है इसका जवाब? पद में युग्म शब्द क्या है? चांद सितारे. अच्छा ये देखिए, धरती के लोग किस ओर निहार रहे हैं? धरती के वो लोग, धरती के लोग कहाँ है? यहाँ धरतीवासी. या देखिए धरतीवासी किस ओर निहार रहे हैं? वो निहारे. किस ओर? धरतीवासी वो निहारे. बीच में जवाब क्या है? किस. किस के प्लेस, किस क्वेश्चन है ना, किसके प्लेस में क्या रखना है? जवाब नभ. किस ओर निहार रहे हैं? नभ. नभ की ओर निहार रहे हैं. या देखिए वही होते, धीरे से आप लोग देखिए तो जवाब मिलते हैं. अच्छा नभ आ इस कविता का विषय है. इस कविता ये कविता అసలు దేని గురించి చెప్పబడింది, దేని గురించి చెప్పబడిందని మీకు అర్థమవుతుంది. किसके बारे में बताया गया यह कविता? अच्छा प्रकृति. प्रकृति के बारे में बताया गया. आप लोग पद्यांश दिए तो ऐसा अच्छा से समझकर उसका जवाब, प्रश्नों के जवाब अच्छा से पद में ढूंढकर लिखना है. अच्छा बच्चों, अब अर्धग्राह्यता हो गए. अभिव्यक्ति सृजनात्मकता के प्रश्न देखेंगे. वर्षा सभी प्राणियों के जीवन का आधार है. कैसे? వర్షం అన్ని ప్రాణులకి జీవించడానికి ఆధారము ఎలా? లేదు. వర్ష के बिना जीवन की कल्पना करना असंभव है. వర్షం లేకపోతే మన జీవితాన్ని ఊహించుకోవటం అసంభవము. ఈ రెండు ప్రశ్నల్లో ఏది ఇచ్చినా కానీ జవాబు ఇదే రాయాలి. बच्चा देखिए
वर्ष ऋतु प्रकृति की शोभा बढ़ाती है। जाओ देखिए वर्ष ఋతువు ఎందుకు మనకి జీవితానికి ఆధారం అంటే వర్ష ఋతువు ప్రకృతికి అందాన్ని పెంచుతాయి। धरती का जल स्तर बढ़ता है, నీటి శాతం పెరుగుతుంది భూమి మీద, पेड़ पौधे हरा भरा रहता है, చెట్లు మొత్తం పచ్చపచ్చగా ఉంటాయి। నదియా తాళం నాలి ఆది పానీ సే భర్ జాతే హై। ఈ వర్షాలు రావటం వల్ల ఏమవుతుంది, నదులు చెరువులు కాలువలు అన్ని కూడా నీటితో నిండిపోతాయి। మనకి నీరు చాలా అవసరం కదా, అందుకని చెప్పి మనకి ఖచ్చితంగా వర్షం పడితేనే ఈ నదులన్నీ కూడా నీటితో నిండి ఉండి అది పారిపోవడానికి మనకి అవకాశం ఉంటుంది। కిసాన్ ఫసల్ ఉగాతే హై, వర్షం పడితేనే కదా రైతులందరూ కూడా పంటల్ని చక్కగా పండించగలిగేది। ఫసల్ మాని పంట, రైతులు పంటల్ని పండిస్తూ ఉంటారు వర్షం పడితే। వర్షా సే పానీ కా పీనే కా పానీ మిలతా హై, అంతేకాకుండా వర్షం వల్ల పీనే కా పానీ తాగడానికి నీరు కూడా లభిస్తుంది। బిజిలీ కా ఉత్పాదన హోతా హై, నీటితో కరెంటుని కూడా మనము ఉత్పత్తి చేయవచ్చు। अब देखिए दूसरा प्रश्न, वर्ष ऋतु के प्राकृतिक सौंदर्य पर अपने विचार लिखिए। वर्ष ऋतुవులో ప్రకృతి యొక్క అందం గురించి మీ ఆలోచన ఏంటో చెప్పండి। యా देखिए बच्चा, శ్రావణ మాసం में मेघ बरसते रहते हैं, శ్రావణ మాసంలో మేఘాలు కురుస్తూ ఉంటాయి। क्योंकि श्रावण मास वर्षा गिरने वाले मास है ना, इसलिए घने बादलों में बिजली चमकती है, మేఘాల్లో మెరుపులు వస్తూ ఉంటాయి। मोर चातक दादुर जिल्ली आदि खुशी से रहते हैं। हम पर्सन सीखे है ना कविता में, मोर नाचता है, चातक पीवू पीवू कर देखता है, दादुर जो टट्टर करते हैं, जिल्ली जन जन बसती है, ये सब भी खुशी से ऐसी आवाज कर रहे हैं, సంతోషంగా అలా శబ్దాలు చేస్తున్నాయన్నమాట వర్షానికి। वर्षा की धारा ये धरती पर झरने बनाती है, వర్షపు నీటి బొట్లు వర్షం పడేటప్పుడు వచ్చేటటువంటి ఆ నీటి ధారలన్నీ కూడా భూమి మీద ప్రవహిస్తూ సరయల్లో నిండిపోతాయి ఆ నీరు మొత్తం। వర్షాకి బూందం సే మన పులకిత హోతా హై, వర్షపు నీటి బొట్లు మనం పట్టుకోవడంతో మన మనసు ఒక రకమైనటువంటి ఆనందానికి గురవుతుంది। घने बादलों में झूले जैसे इंद्रधनुष बनती है, दट्टమైన మేఘాల్లో वर्षा के समय में ही ना हमें इंद्रधनुष दिखाई देता, बाकी समय में हमें दिखाई देता नहीं, इसलिए वर्षा के समय में ही हमें इंद्रधनुष भी बनती है, आसमान में इंद्रधनुष भी बनती है। लोग खुशी से रहते हैं, इसलिए वर्षा के समय सब लोग खुशी से बहुत अच्छा से रहते हैं। अब देखिए ये ప్రకృతి సౌందర్య पर एक छोटी सी कविता, మీరు ఈ ప్రకృతి సౌందర్యాన్ని వర్ణిస్తూ ఒక చిన్న కవిత రాయాలి। యా देखिए मैं एक बताती हूँ, आप लोग अपने अपने मन में क्या आते हैं भाव वो लिख सकते हैं। मैं ये बता रही हूँ, आप अपनी मर्जी से भी कविता लिख सकते हैं। देखिए, फूलों से नित हंसना सीखो, बोलों से नित गाना, तरु की झुकी डालियों से सीखो नित शीश झुकाना, सूरज की किरणों से सीखो जगना और जगाना, लता और बेलों से सीखो सबको गले लगाना। मैं ये बोली प्रकृति सौंदर्य की कविता, आप लोग भी अपने अपने भाव के अनुकूल कविता लिख लीजिए। ప్రకృతి అందాన్ని వర్ణిస్తూ కవిత నేనైతే చెప్పానమ్మా, మీరేమో మీకు నచ్చినట్లుగా రాసుకోవచ్చు। फिर आए जीवन में सावन मन भावन ऐसा क्यों कहा गया, మరలా మన జీవితంలో శ్రావణ మాసం రావాలని ఎందుకు చెప్పారు, కవి గారు ఇక్కడ చెప్పారు కదా మన कविता पाठ में, हमारा कविता पाठ में क्यों कहा गया, फिर क्यों आने को सावन को कहा गया। देखिए, क्योंकि सभी महीनों में श्रावण को बड़ा महत्व है। మన దగ్గర మనకి అన్ని నెలలు ఉన్నాయి కదమ్మా, 12 నెలలు, ఆ నెలల్లో ఈ శ్రావణ మాసం నెలకి చాలా మంచి ఇంపార్టెన్స్ ఉంది। ఎందుకంటే శ్రావణ మే వర్షా खूब पड़ता है, శ్రావణ మాసంలో వర్షాలు బాగా పడతాయి। పేड़ पौधे हरे भरे रहते हैं, ఆ వర్షాలు పడ్డప్పుడు చెట్లు మొక్కలన్నీ కూడా పచ్చదనంతో నిండి ఉంటాయి, ఎటు చూసినా పచ్చదనం అనేటటువంటిది మనకు కనిపిస్తూ ఉంటుంది। పృథ్వీ కా జల్ స్తర్ बढ़ता है, పృథ్వీ భూమి మీద ఉన్నటువంటి నీటి శాతం కూడా పెరుగుద్ది కదా, ఎప్పుడు ప్రకృతి వర్షాకాలంలోనే కదా చాలా అందంగా ఉంటుంది। మనుష్యు జీవ జంతు ఖుషి సే రాతే హై, మనుష్యులు జంతువులు పక్షులు అన్ని కూడా చాలా సంతోషంగా ఉంటాయి। ధర్తీ ఖుషి సే జూముర్తి హై, భూమి కూడా సంతోషంతో చాలా చక్కగా
పచ్చపచ్చగా కనిపిస్తూ ఉంటుంది. इसलिए फिर फिर आए सावन मनभावन कहा गया. అందువల్ల ఇలాంటి చక్కగా అందాన్ని, ప్రకృతిలో అందాన్ని, మనకి సంతోషాన్ని ఇచ్చేటటువంటి ఈ శ్రావణ మాసము మరల మరల వర్షం పడేటటువంటి శ్రావణ మాసం మరమల రావాలని చెప్పడం జరిగింది. अब देखिए बच्चे, भाषा की बात. अब भाषा की बात के अंतर्गत हमको व्याकरणांश आते हैं. ये व्याकरणांश मेरे आप लोग पूरी तरह सीखना है. सीखे तो हमको 20 अंक में व्याकरणांश देते हैं. अब 12 अंक में दे रहे हैं व्याकरणांश. 12 अंक व्याकरणांश में भाषा की बात के में दिए गए व्याकरणांश ही देते हैं. मन की 12 మార్కులకి వ్యాకరణాంశ ఇస్తారమ్మా. వాటిలో ఈ భాషకి బాతలో వచ్చేటటువంటి వ్యాకరణాంశ చక్కగా మీరు అర్థం చేసుకొని చూసుకొని నేర్చుకున్నట్లయితే ఆ 12 మార్కులు చక్కగా తెచ్చుకోవచ్చు. एक बार देखिए पर्याय शब्द और वाक्य प्रयोग. यहाँ पर्याय शब्द दिया है, वो उनको पर्याय शब्द लिखना है और वाक्य प्रयोग लिखना है. क्या दिया है? तरु दिया है, गगन, घन. तरु, गगन, घन, ये 3 का पर्याय शब्द लिखना है. तरु का पर्याय शब्द पेड़, वृक्ष, विटप, पादप. पेड़, वृक्ष, विटप, पादप. उसका ये तरु का वाक्य प्रयोग देखिए. हवा में झूमती तरु की डालियां नृत्य करती सी दिखाई देती है. ఆ గాలిలో ఊగుతున్నటువంటి చెట్టు యొక్క కొమ్మలు నృత్యం చేస్తున్నట్టుగా కనిపిస్తున్నాయి. ఆ तरु आयन है ना, तरु आने जैसा वाक्य प्रयोग लिखना है. गगन, गगन का पर्याय शब्द क्या है? आकाश, नभ, व्योम, अंतरिक्ष. गगन चंद्रमा की किरणों से चमक रहे हैं. गगन ఆకాశము చంద్రుని యొక్క కిరణాలతో మెరుస్తూ ఉంది. घन बादल, मेघ. घन, घन का पर्याय शब्द क्या है? बादल, मेघ, जलद. वर्षा ऋतु में गगन में घन गुमड़ गुमड़ कर गर्जन करते हैं. वर्षा ऋतुలో ఆకాశంలో మేఘాలు గర్జిస్తూ అటు ఇటు తిరుగుతూ గర్జిస్తూ ఉన్నాయి. ऐसा पर्याय शब्द दिए तो, ये शब्द दिए तो उनको पर्याय शब्द लिखना है. पर्याय పదాలు రాయాలి. వాటిని సొంత వాక్యాలు, వాక్య ప్రయోగం అని సొంత వాక్యాలు కూడా రాయాలి ఇచ్చిన శబ్దాలతో. बाद में क्या है? तद्भव से तत्सम रूप. या तद्भव दिए है, तद्भव शब्द दिए है, उसको तत्सम रूप लिखना है. आपको पहले सेशन में मैं बताई है आप लोगों को तत्सम तद्भव शब्द क्या है. तत्सम शब्द क्या है? हम हिंदी भाषा में कुछ भाषाओं से शब्द लिए हैं. उसमें उस शब्द में से संस्कृत शब्द है. वो संस्कृत शब्द से शब्द को हम हिंदी भाषा में उपयोग करने वाले शब्द ही तत्सम शब्द है. वो संस्कृत शब्द को में कुछ परिवर्तन करके हमारी हिंदी भाषा में उपयोग करने वाले शब्द तद्भव शब्द है. ऐसा यार क्या दिए है? तद्भव शब्द दिए है, मानी तत्सम शब्द लिखना है. तत्सम शब्द क्या है? संस्कृत शब्द. संस्कृत शब्द को हम क्या किए हैं? थोड़ा परिवर्तन करके तद्भव शब्द के रूप में उपयोग कर रहे हैं. ऐसा संस्कृत शब्द वैसा ही हम उपयोग करते तो वो तत्सम शब्द है. परिवर्तन करके उपयोग करे तो तद्भव शब्द है. మార్చి ఉపయోగిస్తేనేమో తద్భవ శబ్దాలు. ఆ సంస్కృత శబ్దాలను ఆ విధంగానే మన హిందీ భాషలో ఉపయోగిస్తేనేమో తత్సమ శబ్దాలు. చూడండి జాగ్రత్తగా. తద్భవ్ ఇక్కడ ఏం చేశారు? తద్భవ్ ఇచ్చారు, తత్సం రాయాలి. ఇక్కడ ఏం చేశారు? తత్సం ఇచ్చారు, తద్భవ్ రాయాలి. మీకు ఎగ్జామ్స్ లో కూడా అంతే. తద్భవ్ ఇస్తే తత్సం రాయాలి, తత్సం ఇస్తే తద్భవ్ రాయాలి. కాబట్టి అటు ఇటు రెండు మీరు నేర్చుకోవాల్సి వస్తుంది. बच्चों देखिए सावन, सावन तद्भव शब्द, उसका तत्सम शब्द क्या है? माने संस्कृत शब्द श्रावण. శ్రావణ సంస్కృత శబ్దాన్ని పలకటం కొంచెం కష్టంగా ఇట్లా అనిపిస్తుందని చెప్పి మనం ఏం చేసాం? సావన్ అలా మార్చి మన హిందీలోకి సావనం రాసుకున్నాం. అలా మార్చినటువంటి సంస్కృత శబ్దాన్ని యాస్టీస్ గా రాయకుండా మార్చినటువంటి శబ్దాన్ని ఏమంటాము? తద్భవ శబ్దాలు అంటాము. देखिए सपना, स्वप्न, सूरज, सूर्य, ऐसा. या तत्सम शब्द इచ్చారు మనకి తద్భవ రాయాలి. తత్సమ శబ్దం ఏంటి? గన్, गन, जन, बारी, बारिश, चंद्र, चांद. अब देखिए पुनरुक्ति शब्द का वाक्य प्रयोग. हमारे कविता में पुनरुक्ति शब्द आया है ना बच्चा, उसको हम क्या करना है? वाक्य में प्रयोग करना है. पुनरुक्ति शब्द देखिए चमचम,
चमचम पुनरुक्ति शब्द दिए, बिजली पुनरुक्ति शब्द दिए है, उसको हम वाक्य प्रयोग में लिखना है। देखिए, चमचम बिजली चमक रही रे उर्मे गन के, तम तम दिन के तम में सपने जगते मन के। और कन कन, कन कन का क्या है? त्रुन त्रुन, रज के कन कन से त्रुन त्रुन को पुलकावली तर। और फिर पुनरुक्ति शब्द है ना, उसको वाक्य प्रयोग, इंद्रधनुष के झूले में झूले मिल सब जन, फिर आए जीवन में सावन मन भावन। देखिए, अब ये देखिए शब्दों का अंतर लिखना है। आपको क्या दिया है? धाराओं पर धाराएं जरती धरती पर, धाराओं पर धाराएं जरती धरती पर, या धाराओं రేఖాంకిత किया है ना, धाराओं। ఆ धाराओं అంటే ఏంటి? धाराए అని ఎందుకు అన్నారు? धाराओं धाराए ఎందుకు రాయబడింది అలా? देखिए, यहाँ धाराओं पर అంటే ధార అనేటటువంటిది మామూలు శబ్దం. ఆ మామూలు శబ్దానికి పక్కన కారక చిహ్నం వచ్చింది. ఏం కారక చిహ్నం వచ్చింది? పర్ కారక చిహ్నం వచ్చింది. ఆ విధంగా ధార అనే శబ్దానికి పర్ కారక చిహ్నం రావటం వల్ల ఆ ధార అనే శబ్దాన్ని మనం ఎలా రాస్తున్నామో ధారాओं పర్, ధారాओं అని రాసాం. ఆ విధంగా ఏ శబ్దానికైనా కానీ పక్కన కారక చిహ్నం వచ్చినట్లయితే అది ఆ శబ్దం కొంచెం మార్చి రాయాల్సి ఉంటుంది. గమనించండి ఇక్కడ. అలానే యా धाराए అలా ధారా అనేది धाराओं పర్ धाराओं అయింది, धारा శబ్దం. ఇక్కడ धारा శబ్దం धाराए ఎందుకయింది? धारा शब्द का बहुवचन रूप धाराए है. ఈ धारा శబ్దం యొక్క బహువచన రూపు धाराए. ఇక్కడ धारा శబ్ద పక్కన కారక చిహ్నం పర్ రావటం వల్ల అది धाराओं అయింది. देखिए, यहाँ भी इंद्रधनुष के झूले में झूले मेल सब जन, या झूले एक बार आया और झूले दूसरी बार आया. ఇంద్రధనుష్ యొక్క ఉయ్యాలలో మనం అందరం కలిసి ఊగుదాము. ఇక్కడ ఏం చేశారు? పహలా झूले శబ్దాన్ని ఊయల కిందగా చెప్పబడింది. మరలా ఇంకొక झूले దేని కింద చెప్పబడింది? झूलाకి బహువచనం झूले, ఊగటం బహువచన రూపము झूले. ఆ విధంగా झूले రాయబడింది ఇక్కడ. समझ में आया बच्चा आपको? देखिए, पद परिचय देखिए, आपको पद परिचय भी दिए है यहाँ. बादल बरसते हैं, बादल बरसते हैं, మేఘాలు అనేటటువంటి పద పరిచయం అంటే ఏంటంటే బచ్చ దేకియే, బాధలు అనేటి ఏంటి అసలు, అది ఏంటి, భాషా భాగాలలో ఏంటి, స్త్రీలింగ, పుంలింగ, ఏకవచన, బహువచన, సంజ్ఞాన, సర్వనామ, అలా పద పరిచయం ఇవ్వాలి. బాధలు అంటే ఏంటి? సంజ్ఞా రూపం. తర్వాత పులింగ శబ్దం. తర్వాత ఇక్కడ బరస్తే హై, చూసారా? బాధలు ఏకవచనం బహువచనం ఒకటే, కానీ ఇక్కడ మనకి వాక్యంలో बरसते हैं అని వచ్చింది కాబట్టి बहुवचन रूप ఇక్కడ. ऐसा पद परिचय लिखना है हम. बाद में अनेक शब्दों के का एक शब्द. बच्चों, आपको परीक्षा में भी अनेक शब्दों के एक शब्द ये 1 मार्क के रूप में आता है. आप सब अब अच्छा से अनेक शब्दों के एक शब्द सीखना है. अनेक शब्दों के एक शब्द అంటే ఏంటంటే ఎక్కువ శబ్దాలు ఇస్తారు మనకి, దాన్ని ఒక శబ్దంలోకి మనం మార్చి రాయాల్సి ఉంటుంది. ఎలానో చూడండి ఇక్కడ. मन को भाने वाला, कैसा क्या दिया है हमको? मन को भाने वाला, మనసుకి ని బాగా నచ్చేటటువంటి, మనసుకి నచ్చేటటువంటి అంటే దాన్ని ఒకే శబ్దం మనం ఏం చెప్పగలము? మన్ భావన్, మనసుకి నచ్చిన. అలా ఎన్ని శబ్దాల్లో విడమర్చిచ్చినటువంటి వాటిని ఒక శబ్దంలో రాయాలన్నమాట. समझ में आया है ना बच्चा? अब देखिए समास. देखिए, पेड़ पौधे पशु पक्षी, 2 दिए है. पेड़ पौधे द्वंद्व समास. क्यों? हम पहले सेशन में से चर्चा की है ना समास के बारे में. पेड़ पौधे చెట్లు మొక్కలు, అలా హైఫన్ ఉన్నటువంటి పదాలు ఏవైతే వస్తాయో అవి ద్వంద్వ సమాసమ్మ. ద్వంద్వ సమాసు యాద్ రఖియే ఆప్ లోగ్, బాగా గుర్తుంచుకోండి. ఇలా హైఫన్ ఉన్నటువంటి వేరు వేరు శబ్దాలు
వస్తే హైఫన్ వచ్చి వేరు శబ్దాలు, ఇక్కడ ఒక శబ్దం ఇక్కడ ఒక శబ్దం, రెండు వేరు శబ్దాలు వస్తే అవి ద్వంద్వ సమాసం అవుతాయి. అది ఈజీగా మీరు గుర్తుంచుకోండి. పశు పక్షి, ఈ పశు పక్షి కూడా ద్వంద్వ సమాసం. अच्छा देखिए बच्चे, रेखांकित शब्दों पर ध्यान दीजिए और इस तरह के कुछ वाक्य बनाइए. ఇక్కడ కొన్ని మనకి వాక్యాలు ఇచ్చారు. అక్కడ వాక్యంలో ఒక్కొక్క కొన్ని శబ్దాలు రేఖాంకిత్ అంటే అండర్లైన్ చేశారు. అండర్లైన్ చేసినటువంటి ఆ శబ్దాలు ఎలా ఉన్నాయో ఇటువంటి శబ్దాలని మీద కొంచెం కాన్సంట్రేషన్ పెట్టి అట్లాంటి శబ్దాన్ని కొన్నో మనం రాయాలి. నేను ఈ శబ్దాలు ఇచ్చాను, మీరు మీ ఇష్టం వచ్చింది अपनी मर्जी से भी लिख सकते हैं. బరస్తే బాదల్ అచ్చే రక్తే హై, కురిసే మేఘాలు చక్కగా ఉన్నాయి. उसको मैं क्या लिखी, కేరితే బచ్చే తందరుస్త్ रहते हैं, ఆడుకునేటటువంటి పిల్లలు చాలా ఆరోగ్యంగా ఉంటారు. ऐसा एक ही ये अर्ध आने वाले जैसा लिखना है. देखिए, झड़ती धाराएं सुंदर लगती है, కురిసేటటువంటి వర్షపు దారాలు అందంగా అనిపిస్తాయి. బహతా పానీ నిర్మల్ హోతా హై, బాగా ప్రవహిస్తున్నటువంటి నీరు నిర్మలంగా ఉంటుంది. ఐసా లిఖనా హై. देखिए, गिरती बूंदे चमचम गिरती है, गरजते बादल बरसते है भी है, बहता पानी शुद्ध होता है, उगता हुआ सूरज चमकते हुए तार, गरजते बादल बरसते है, गिरती बूंदे चमचम करती है, खिलते फूल सुंदर होते हैं, बढ़ता हुआ पौधा, खिलते हुए फूल, फैलती हुई सुगंध अच्छे आदि अच्छे लगते हैं, उगता हुआ सूरज. ऐसा या ऊपर कैसा दिया है वैसा ही नीचे भी कुछ हम सोच के लिखना है. खिलते हुए फूल, चमकते हुए तारे, फैलती हुई सुगंध, बहती हुई सुगंध आदि अच्छे लगते हैं, ऐसा लिखना है. देखिए बच्चों, पद्यांश हम अब भाषा की बात, अभिव्यक्ति, सृजनात्मकता, अर्धग्राह्यता सब सीखे हैं ना. अब आपको परीक्षाओं में पठित पद्यांश प्रश्न देते हैं आपको. मानी हमको कविता में 4 पद्यांश है, उन 4 पद्यांशों में से किसी एक पद्यांश देते हैं और उसका प्रश्न आप देते हैं, उसका जवाब आप लिखना है. इसलिए मैं आपको पठित पद्यांश के प्रश्न दिए हैं. देखिए एक बार, पहला पद्यांश है ना यह, जम जम मेघ बरसते हैं सावन के, चमचम गिरती बूंदे तरुओं से छनके, चमचम बिजली चमक रही रे उर्मे गन के, तम तम दिन के सपने जगते मन के. यहाँ ये पहला पद्यांश दिया है ना, उसका प्रश्न है. देखिए, मैं पहले बताइए आपको, पद्यांश को एक या दो बार पढ़िए, पहले समझिए, बाद में प्रश्न को देकर उसका जवाब पद्यांश में ढूंढकर लिखने को बताइए. वैसा ही देखिए, यहाँ जम जम करके कौन बरसते हैं, जम जम या जम जम, जम जम यहाँ जम जम प्रश्न में है ना, वो पद्यांश में कहा है यहाँ बरसते हैं. कौन, यहाँ पहले आपको क्या देखना है, प्रश्नों में प्रश्न वाली क्या है, शब्द क्या है देखना है. यहाँ प्रश्न वाली शब्द क्या है, कौन. आप लोग जवाब में क्या लिखना है, कौन 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 के प्लेस में जवाब लिखना है, क्योंकि कौन ఎవరు ఆ ప్రశ్న యొక్క శబ్దంలో మీరు ఆన్సర్ రాయాలి. ఆ విధంగా ఆ కౌన్ యహా మేఘ, బాకీ ప్రశ్న वैसा ही लिख सकते हैं आप लोग. ఆ మిగతా క్వశ్చన్ అంతా అలానే రాయొచ్చు. ఈ ప్రశ్న ఉన్నటువంటి ఆ శబ్దంలోనే ఈ ఇక్కడి నుంచి వెతికి ఆన్సర్ తీసుకొచ్చి అక్కడ పెట్టేసేసి మిగతాది యాస్టీజ్ గా రాసేయచ్చు. చూడండి, जम जम करके बादल बरसते हैं. देखिए, या प्रश्न का सब भी आ लिखे, जम जम करके कौन प्लेस में बादल लिखे हैं, बरसते हैं. ऐसा इजी से आप समझकर लिख सकते हैं. मेघ किस ऋतु में बरसते हैं, मेघ बरसते हैं. मेघ मानी क्या है, देखिए यहाँ मेघ बरसते हैं, इधर है मेघ बरसते हैं. किस ऋतु में बरसते हैं, सावन के. अरे किस प्लेस, किस ऋतु, मेघ किस ऋतु मानी श्रावण ऋतु, मानी सावन ऋतु में बरसते हैं. श्रावण लिख सकते हैं,
सावन भी लिख सकते हैं, पद्य में सावन है तो वो आप लोग सावन भी लिख सकते हैं। हाँ, सावन का पर्याय शब्द क्या है? सावन पर्याय शब्द क्या है? श्रावण। मेघ कैसे बरसते हैं? మేఘాలు ఎలా కురుస్తున్నాయి? कैसा कैसा बरस रहे हैं? जम जम जम। कैसा बरस रहे हैं? जम जम जम। या देखे बच्चे आप लोग एक बार, एक एक पंक्ति का ही इतने प्रश्न आए हैं। कैसा ही दे सकते हैं आप लोगों को प्रश्न, ఒక పంక్తిలోనే చాలా క్వశ్చన్స్ వచ్చాయి, మీకు ఎలా అయినా ఇస్తారు కానీ మీరు అర్థం చేసుకొని రాసేటట్లుగా మీరు ప్రాక్టీస్ చేయాలి బాగా। छम छम करके कौन गिरते हैं? अब दूसरी पंक्ति का 4 प्रश्न आए पहले पंक्ति का, अब दूसरी पंक्ति देखिए। चम चम गिरती है बूंदे तरुओं से चमके। वह देखिए, चम चम करके कौन गिरते हैं? कौन गिरते हैं? तरुओं से चमके क्या कौन गिरते हैं? चटलन ताकि पड़तू ఉంది ఏంటి? वर्षा। अच्छा, वर्षा। चमचम करके वर्षा की बूंदे गिरती है। चमचम शब्द చేస్తూ क्या गिरते हैं? बूंदे। बूंदे गिरती है, बूंदे है। देखिए जवाब पद्य में बूंदे है। क्या बूंदे? वो वर्षा की बूंदे। हम बूंदे भी लिख सकते हैं, कौन गिरते हैं मानी बूंदे लिख सकते हैं। वर्षा की बूंदे हमें मालूम है नहीं, इसलिए वर्षा की बूंदे भी लिख सकते हैं। तरु शब्द का पर्याय शब्द क्या है? तरु। तरु शब्द हम सीखे हैं ना पर्याय शब्द अभी, पेड़, पादप, बिटप, वृक्ष, ऐसा भी दे सकते हैं प्रश्न आपको। इसमें से ही नहीं, पर्याय शब्द दे सकते हैं, विलोम शब्द दे सकते हैं, वचन दे सकते हैं, ये सब भी इसमें से देखकर किसी एक शब्द को लेकर पर्याय शब्द लिखने का दे सकते हैं प्रश्न, वचन लिखने को दे सकते हैं, वैसा देते हैं। इसलिए वो पद्य में से आने वाले कुछ शब्दों का पर्याय शब्द, वचन, वो सब भी सीखना है बच्चे आप लोग। घन में क्या चमक रहा है? घन। घन मानी बादल, बादल ఏం మెరుస్తున్నాయి? देखिए घन। चमक चमक बिजली चमक रही रे उनके घन में, या घन में क्या चमक रही है? देखिए बिजली। हाँ, बिजली। अच्छा, बिजली क्या प्लेस में क्या रखना है? बिजली। पुरुष शब्द का पर्याय क्या है? मैं बताई ना, पर्याय शब्द ये सब भी दे सकते हैं। वुर मानी पर्याय शब्द आप सीखे हैं ना पहले सेशन में। अच्छा, हृदय। वर्षा के समय सपने कब जगते हैं? వర్షం సమయంలో ఎప్పుడు నెవేలుకుంటాయి కలలు? देखिए हाँ, दिन के तम में। कहा? वर्षा के समय दिन में। कब सपने आते हैं वर्षा के समय? दिन। दिन में पगटी पोता। कब के प्लेस में क्या लिखना है? दिन लिखना है। बाकी वैसा ही क्वेश्चन लिखना है, तब अच्छा से आपको मालूम होता है, अच्छा से जवाब आता है। आपको पूरा जवाब लिखना है आप लोगों का, तभी 1 मार्क आता है। एक एक प्रश्न के 1 मार्क आपको। तम शब्द का अर्थ क्या है? तम हम सीख ले है ना पहले ही। हाँ, अच्छा, रात, अंधेरा, निशी। यह पद्यांश किस कविता से पाठ से ली गई है? अब बच्चों यह भी ऐसा भी दे सकते हैं प्रश्न आप लोगों को। ये सब ये पद्यांश है ना आपको दिए पद्यांश, वो पद्यांश किस पाठ से ली गई है? ये పాఠం నుంచి ఇవ్వబడింది। इसलिए पाठ का नाम भी आप याद रखना है, మీరు గుర్తుంచుకోవాలి ప్రతి పాఠం పేరు। ఎందుకంటే ఇట్లా పద్యాంశ ప్రశ్న గద్యాంశ ప్రశ్న ఇచ్చేటప్పుడు మీకు ఇస్తారు ఆ పాఠం పేరు। చూసారా, ఈ పద్యాంశం ఏ కవిత నుంచి ఇవ్వబడింది? देखिए बरसते बादल। इस पद्यांश के कवि कौन है? और यह भी और एक प्रश्न दे सकते हैं बच्चे। देखिए यह पद्यांश किस कविता पाठ से ली गई है? बोले ना, वैसा ही यह पद्यांश के कवि कौन है या दिए है। देखिए कवि कौन है? कौन है ऐसा दिए प्रश्न कौन है। इसलिए आप लोग कविता का नाम क्या है, कवि का नाम क्या है, वो आप लोग याद रखना है बच्चों। अच्छा से सीखना है, मन में है रखना है अच्छा से। सुमित्रा नंदन पंत जी। अच्छा, सुमित्रा नंदन पंत जी। ऐसा पद्य पद का प्रश्न के उत्तर भी आप अच्छा से सीखना है। अब दूसरा पद्य देखिए। दादू टट्टर कट्टी जिल्ली बस्ती झंझन
म्याऊ म्याऊ रे मोर, पीवू 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 चातक के गन, उठते सोन बालक, आद सुख से कर क्रंदन, गुमट गुमट गिर में गगन में बत्ते गज्जन। देखिए कौन टट्टर करते हैं, टट्टर करते कौन, दादुर, कौन के प्लेस में दादुर। बाकी सब भी क्वेश्चन में आए हैं, ये शब्द ही लिख सकते, लिखना है ये। अब जन जन बजने वाली जीव कौन है, यहाँ का, यहाँ क्वेश्चन वर्ड क्या है, कौन, कौन प्लेस में क्या लिखना है, बस्ती जन जन है ना, जिल्ली, अच्छा जिल्ली। और देखिए मोर कैसे कूदता है, इसमें क्वेश्चन वर्ड क्या है, कैसे, प्रश्नवादी शब्द कैसे, कैसे में क्या लिखना है, मोर, मोर का है यहाँ या है, कैसा कूदता है मोर, म्याओ म्याओ, अच्छा म्याओ 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 लिखे। पीवू पीवू करके कौन कूदता है, पीवू पीवू यानी कौन, या प्रश्न शब्द क्या है, कौन, कौन पीवू पीवू, अच्छा चातक के गन, चातक पक्षी। अब अलग ऐसा ना, ऐसा भी लिख सकते, पीवू पीवू करके चातक पक्षी कूदता है, वैसा लिख सकते हैं, कौन प्लेस में वैसा भी रख के आप जवाब लिख सकते हैं। गगन में कौन घूमते हैं, या प्रश्नवाची शब्द क्या है, कौन, या गगन का है, गगन, गगन में कौन घूमते हैं, घूमते अंटा, या देखिए 14 पंक्ति में है, गुमर गुमर गिर में गगन में बढ़ते गर्जन, क्या घूमते हैं, में अच्छा मेघ, हाँ देखिए मेघ, गगन में मेघ घूमते हैं। अच्छा दादुर, दादुर पर्यायवाची शब्द क्या है, मेंढक, मालूम है ना आपको। चातक की विशेषता, चातक का है, चातक, चातक की विशेषता क्या है, क्या है उसकी विशेषता, हम सीखे हैं ना पहले सेशन में, कविता का भाव सीखते समय, क्या करती है चातक पक्षी, वर्षा की पानी को ही पीता है, वर्षा के पानी को ही पीता है, वो चातक पक्षी का विशेषता है। कौन उड़ते हैं, कौन उड़ रहे हैं, यहाँ उड़ते सोन बालक, तीसरी पंक्ति में देखिए, अच्छा कौन उड़ते हैं, सोन बालक। सोन बालक का अर्थ क्या है, सोन बालक का अर्थ हम सीखे हैं ना पहले सेशन में, सोन बालक का अर्थ, अच्छा जल पक्षी। क्रंदन कौन करते हैं, कौन हो, यहाँ क्रंदन करने वाले कौन है, अर्धसूक्त कर क्रंदन, अच्छा सोन बालक, सोन बालक क्रंदन करते हैं, मानी पक्षीगण, सोन बालक लिख सकते हैं, नहीं तो पक्षीगण क्या भी लिख सकते हैं आप लोग। गगन में कौन गर्जन करते हैं, यहाँ गर्जन करते हैं, दो में गर्जन बढ़ते बढ़ते गर्जन, गगन में कौन, अच्छा मेघ, मेघ गर्जन करते हैं। और यह मैं आपको बताई है ना, कुछ शब्दों के वचन दे सकते हैं, लिंग दे सकते हैं, काका या देखिए लिंग दिए, मोर, मोर शब्द का लिंग दिया है, देखिए मोर शब्द का लिंग क्या है, मोरनी, लिंग दिया है। इस पद्य में क्या कोई शब्द का है तो लिंग, लिंग शब्द है तो लिंग पूछते हैं, क्वेश्चन को क्वेश्चन पूछते हैं, और वचन भी पूछते हैं, मैं बताई ना वैसा सीखना है सब इसमें से में आप लोग, एक प्रश्न लिंग वचन पर्याय शब्द वैसा देते हैं आपको। मेघ का पर्याय शब्द बादल। अच्छा तीसरा पद्य देखेंगे, रिमझिम क्या कुछ कहते बूंदों के स्वर, रोम सिहर उठते छूते वे भीतर अंता, धाराओं पर धाराएं झरती धरती पर, रज के कन कन में तुरंत तुरंत को पुरकावरी तर। या देखिए बच्चों बूंदों के स्वर क्या कहते हैं, क्या कहते हैं बूंदों के स्वर, दो कुछ क्या कुछ कहते हैं बूंदों के स्वर क्या कहते हैं, अच्छा रिमझिम रिमझिम, वर्षा में भीगने को कहते हैं, नहीं तो वर्षा वर्षण नहीं तो रिमझिम शब्द कहते हैं, वैसा भी लिख सकते हैं। रिमझिम रिमझिम శబ్దం చేస్తూ బూందంగా స్వరం మనకి ఏం చెప్తున్నాయి, రండి రండి వర్షంలో తడవండి అని చెప్తాయి, లేదంటే రిమझिम रिमझिम శబ్దం చేస్తున్నాయి అని చెప్పొచ్చు। क्या सिहर उठते हैं, ఏమి నిక్కపొడుచుకుంటున్నాయి, क्या सिहर उठते, सिहर उठते हैं, दूसरी पंक्ति में देखिए क्या, अच्छा रोम, रोम सिहर उठते हैं। धरती पर कौन जरती है, धरती पर जरती है या जरती है, देखिए तीसरी पंक्ति है,
क्या जरती है धरती पर? धाराओं पर धाराएं, धारण में धारण, क्या वो? वर्षा। अच्छा, वर्षा, वर्षा जरती है। धाराओं पर धाराएं कहाँ जरती हैं? कहाँ जरती है धाराओं पर धाराएं? धरती पर। ऐसा भी दे सकते हैं प्रश्न। धरती में दा पर तुम है। कण कण में कौन की शक्ति है? कौन सी शक्ति? तुरंत तुरंत को पुलकावड़ी करने की शक्ति। कण कण में कौन सी शक्ति है? तुरंत तुरंत को पुलकावड़ी करने की शक्ति है। बूंद शब्द का अब बताए ना भाई, बहुवचन भी देते हैं काका, या दिए देखिए आप लोग। बूंद, बूंद शब्द का बहुवचन क्या है? बूंदे या बूंदो माया। आप लोग ऐसा ना लिखना है, बूंदे लिखना है, क्योंकि के यकार चिन्ह आया, इसलिए के आने पर यह बूंदे बूंदो हो गया। आप लोग ऐसा नहीं लिखना नहीं। ये के कार चिन्ह వచ్చిందని ఇందాక చెప్పా కదా మీకు, పక్కన కార చిహ్నం వస్తే అది ఆ యొక్క శబ్దం మారిపోతుందని, అందువల్ల ఇక్కడ బూందం వచ్చింది. మీరు అలా రాయకూడదు. బూందుగా పర్యాయ శబ్దం బూందే, వచన బూందే. అలా మీరు చూసుకొని వచనం ఏంటనేది విడిగా నేర్చుకుంటే మీకు అర్థమైపోతుంది. అలా రాయకుండా ఉంటారు. भीतर का विलोम शब्द बाहर, या भीतर दिए है ना विलोम शब्द, देखिए विलोम शब्द दिए है, हाँ बाहर। धरती पर्याय शब्द, पृथ्वी भूमि क्षितिज धरा। वर्षा का पानी छूने से क्या होता है? वर्षम नी पట్టుకోవడంతో क्या ఏమవుతుంది? क्या होता है? छूते ही वे रोम सिहर उठते। अच्छा, रोम सिहर उठते हैं। अब 14 पद्यांश देखिए। पकड़वारी की धार जुड़ता है मेरा मन, आओ रे सब मुझे घेर कर गाओगा सावन। इंद्रधनुष के झूले में झूले मिल सब जन, फिर आए जीवन में सावन मन भावन। बच्चे देखिए, इसमें से प्रश्न क्या दिए है? कवि का मन किसे पकड़ने को जुड़ता है? कवि का मन किसे पकड़ने को जुड़ता है? देख रहे पहली पंक्ति में, पकड़वारी की धार जुड़ता मेरा मन। क्या पकड़ने को जुड़ता है? वारी की धार मानी वर्षा का पानी। आप लोग वर्षा का पानी नहीं तो वारी की धार भी लिख सकते हैं। अब आपको पूरा जवाब कैसे रखना है? कवि का मन वारी की धार पकड़ने को जुड़ता है, ऐसा लिख सकते हैं आप लोग। कवि किसे बुलाते हैं? कवि किसे बुलाते हैं? आवरे सब मुझे घेर कर गाओ सावन, बुलाते हैं ना, किसे? मिल सब जन किसको बुलाते हैं? सभी जन को बुलाते हैं। मనందరిని కలిసి మనందరిని పిలుస్తున్నారు कवि। पंत जी क्या गाना चाहते हैं? क्या गाना चाहते हैं? क्या गाना? गाओ सावन। क्या गाना चाहते हैं? सावन, सावन गाना चाहते हैं। इंद्रधनुष कैसा है? इंद्रधनुष कैसा है? कैसा है इंद्रधनुष के झूले? कैसा है? झूले जैसा है इंद्रधनुष हम, इसलिए झूले आएंगे वो बुलाते हैं कवि हमको। झूले में कौन जुड़ता है? या झूले में झूले आएंगे कौन बुलाते हैं हमको? पंत जी, नहीं तो हम सब। पंत जी किसे आह्वान करते हैं? बार बार आने को किसे आह्वान करते हैं? हाँ, सावन मानी श्रावण मास या सावन। वारी शब्द का पर्याय शब्द पानी जल नीर। भावना का अर्थ चाह मांग इच्छा। श्रावण का पर्याय सावन। झूला बहुवचन देखिए, हाँ झूले दिए। हम अभी चर्चा करे हैं ना झूला बहुवचन, झूले। अब अच्छा बच्चों, अब दूसरे पाठ, पहला पाठ कविता पाठ के अंतर्गत अर्धग्राह्यता, प्रतिक्रिया, अभिव्यक्ति, सृजनात्मकता, भाषा की बात, पद्यांश के प्रश्न अब चर्चा किया है ना। अब हम दूसरा पाठ के बारे में भी चर्चा करेंगे। दूसरा पाठ के शब्दार्थ देखिए यहाँ। ईद मुसलमानों के एक त्योहार, सुहावना, सुंदर, भला लगने वाला, आह्लादकरమైన, मनोहर, मन को हरने वाला, मनोहरమైన, अजीब, अद्भुत, अद्भुतమైన, हरियाली, हरे भरे पेड़ पौधे का समूह, पచ్చदనం, रौनक, शोभा, कांति, सोहसु, आसमान, आकाश, आकाशमु, लालिमा, अरुणिमा, अरुणिमा, एरुपुदనం, शीतल, ठंडा, ठंड, चल्లని, संसार, दुनिया, प्रपंच, बधाई, मुबारकबाद, शुभाकांक्षलु, प्रसन्न, संतोष, संतोषमु, गिनती, हिसाब लगाना, लెక్కించుట, अनगिनत जिनकी गिनती ना हो, लెక్కలేనన్ని, बिगुल
तुरही के डंग का बाजा ईला, बीमारी रोग जब्बु गोदी अंचल ओडी, अभागिन बद नसीब దురదృష్టవంతురాలు, కోటరి చోటా కమరా అంటే చిన్న గది కోటరి మని, దర్ భయ భయము, కచోటు చుబన గుచ్చుకొనుట, చాలే ఫఫోలే బొబ్బలు, కాళ్ళకి చేతులకి అప్పుడప్పుడు బొబ్బలు వస్తాయి కదా, వీటిని చాలే అంటాం. మేళా ఉత్సవము ఉత్సవ్, దామన్ పహాడ్ కే నీచే కా జమీన్, కొండ కింద ప్రాంతాన్ని దామన్ అంటారు. అదాలత్ న్యాయాలయ న్యాయస్థానము కోర్టు. ధావా ఆక్రమణ్, ధావమాని మొత్తడి చేయటం దాడి చేయటం. కుషుబూము సుగంధం మంచి పరిమళం. చిమట తవే పర్ రోటీకో పకన్నే కా ఔజార్, మనము రోటీ చేసేటప్పుడు తవే ఉంటది కదా, తవమాని అట్ల పెనం మీద నుంచి రోటీలు తీసేటటువంటి పరికరాన్ని మనం చిమ్మట అంటాం. పట్కారు. దువాయే ఆశీర్వాద్ ఆశీర్వచనములు. పడోస్ గర్కే పాస్ కే గర్, మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటి ఇళ్ళ వాళ్ళని ఏమంటారు? పడోస్ అంటాం, ఇరుగు పొరుగు వాళ్ళని. కీమత్ మోడి విలువ. కంధా భుజం, మన షోల్డర్ ని కంధ అంటాం. బందూక్ पिस्तौल तुपाकी, शान इज्जत गौरव, अकन्ना दर्प घमंड। देखिए बच्चों, आप लोग समझ रहे हैं ना शब्दार्थ? संगीत, दोस्त, स्नेहितुलु, मोल लेना, खरीदना, कोनुटा। दोपहर, दोपहर, मध्याह्नमु, हम मध्याह्नाన్ని हम दोपहर और दोपहर कोई भी हम बोल सकते हैं. क्रोध गुस्सा कोपम. गदगद होना, प्रेम के अतिरेक से गला भर आना, प्रेमతో నోట మాట రాలి పొందటాన్ని గద్గద్ హోనా అంటారు. ఖ్యాల్ విచార ఆలోచన. కలేజా దిల్ హృదయం. లడ్చానా అధీర్ రహనా, అధీర్ करना ఆశ పెట్టుట, ఆశ పెట్టం లడ్చానా అంటే. अब शब्दार्थ आप लोग एक बार पढ़िए.